ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇద్దరు దావోస్ వెళ్ళొచ్చారు. కానీ ఈసారి పెట్టుబడులకు సంబంధించి ఎటువంటి ఎంఓయూలు జరగల. దాని మీద విమర్శలు వచ్చినాయి. బహుశా దాన్ని కౌంటర్ చేయడానికి గడిచిన 7 నెలల్లో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి అనే దాన్ని ఒక లిస్ట్ని రిలీజ్ చేశారు. వాళ్ళు 7 నెలల్లో వచ్చిన పెట్టుబడులు ఇవి అని చెప్పి వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం గడిచిన 7 నెలల్లో 6,33,726 కోట్ల రూపాయల వర్త్ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయట. దీనివల్ల 4,08,285 ఉద్యోగాలు కల్పించబడతాయట. కంపెనీల పేర్లు కూడా ఇచ్చారు. ఇందులో చాలా సెంట్రల్ గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. సో ఈ 6,33,000 కోట్ల రూపాయలు వస్తే బాగానే ఉంటుంది. కానీ అవి ఎప్పటికీ కార్యరూపం దాలుస్తాయి అనేది చూడాలి. అందులో ఎన్ని కార్యరూపం దాలుస్తాయి అనేది కూడా చాలామందికి అనుమానమే. అయితే ఇందులో అసలు విశేషం అది కాదు. అదేంటంటే వీళ్ళు చెప్పేటువంటి ఈ పరిశ్రమలన్నీ కూడా ఎక్కడెక్కడ వచ్చినాయి అని చెప్పి చూస్తే ఇవన్నీ ప్రధానంగా ఉత్తరాంధ్ర, రాయలసీమలో వచ్చినాయి. అందరూ ఎప్పుడూ పడి ఏడ్చేటువంటి మధ్య ఆంధ్రాలో ఒక్కటంటే ఒక పరిశ్రమ రాల. వీళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం ఒకసారి చదువుతాను ఈ లిస్టు. ఎన్టీపీసీ హరిత ఇంధనం విశాఖపట్నం, ఆర్సెలర్ మిత్తల్ అనకాపల్లి, ఎన్హెచ్పిసి అండ్ జెన్కో కర్నూలు, బీపీసీఎల్ ఒక్కటి రామాయపట్నం, ఇది ఒక్కటే రామాయపట్నంలో ఉంది. రిలయన్స్ సరే చాలా చోట్ల పెడుతున్నారట వాళ్ళు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ శ్రీ సిటీ, సోలార్ కంపెనీ ఒకటి అనంతపురం, మరొకటి కడప, నంద్యాల, టీసీఎస్ విశాఖపట్నం, టాటా పవర్ అనంతపురం, గ్రీన్కో 3 ప్రాజెక్టులు ఉన్నాయట రాష్ట్ర వ్యాప్తంగా. అస్త్రా గ్రీన్ ఎనర్జీ ఉమ్మడి కడప, ఎకోరెన్ ఎనర్జీ ఇండియా కర్నూలు, క్లీన్ రెన్యూబుల్ ఎనర్జీ నంద్యాల, కడప, టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ కర్నూలు, ఎకోరెన్ ఎనర్జీ ఇండియా అనంతపురం, ఇంకొకటి ఎకోరెన్ ఎనర్జీ ఇండియా అది అనంతపురం, కడప. సో ఇందులో స్పష్టంగా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఎక్కువ పరిశ్రమలు ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో కానీ వస్తున్నాయి. రాయలసీమలో చాలా ఎక్కువ వస్తున్నాయి, మధ్య ఆంధ్రలో రావట్లా. ఉమ్మడి జిల్లాలను తీసుకుంటే పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాల్లో పెద్ద పరిశ్రమలు ఏవీ లేవు. 90% పరిశ్రమలు రాయలసీమలో కానీ ఉత్తరాంధ్రలో కానీ వస్తున్నాయి. అయినా కూడా ఇప్పటికీ క్యాపిటల్ తీసుకొచ్చి మధ్య ఆంధ్రలో పెడుతున్నారు అని ఏడ్చే వాళ్ళకి కొదవలేదు. ఈ ప్రాంతంలో ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ పెద్ద పరిశ్రమ లేదు అనే విషయాన్ని ఎవరూ పట్టించుకోరు. దాని గురించి ఆ ప్రాంతానికి చెందిన అంటే గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన రాజకీయ నాయకులు కూడా గట్టిగా మాట్లాడరు.